కాంచనగంగ బంగళా ఆవరణలో ఉన్న ఎండిన చెట్టు అంత్యకాల దహన జ్వాలల భయంకరంగా కాలిపోతోంది. త్వరలో పోసిన పెట్రోలు మరింత భయంకరంగా జ్వలించిపోతోంది. దాని వేడికి పాతాళగంగ మరిగి ఆవిరైపోతుంది. మట్టి రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి. అస్థిపంజరాలు కాలిపోయి చూర్ణమైపోతున్నాయి. పైకి ఎగసిపడుతోన్న మంటల వేడికి చుట్టూ ఉన్న తుప్పలు, గడ్డి, ముళ్ళకంపలు వాటి మట్టుకవే అంటుకుని కాలిపోతున్నాయి. ఆ వేడి చుట్టూ దాదాపు 25-30 మీటర్ల వరకు వ్యాపించిపోతూ ఉండడం వల్ల అక్కడ ఎవరూ నిలబడలేకపోతున్నారు. మంటల్ని తదేక దీక్షతో చూస్తున్న కృష్ణ ఉలికిపడ్డాడు. అతని మనోనేత్రం ముందు ఏవేవో ఆకారాలు తిరుగుతున్నాయి. తిరిగి తిరిగి అవి వేగంగా వచ్చేస్తున్న కారులా కనిపించడం మొదలుపెట్టాయి. కారుని వికృతాకారం నడుపుతోంది. కానీ దానిని బలవంతంగా నడిపిస్తోంది కారు చుట్టూ ఆవహించున్న మరొక ప్రకాశవంతమైన శక్తి. దాని బలవంతానికి కారులోని వికృతాకారం గిజగిజలాడిపోతుంది. కారు అతి వేగంగా బంగళా వైపు వచ్చేస్తోంది. అదిక్కడికొస్తే ఏమవుతుందో కృష్ణకు దృశ్యం కనిపిస్తూనే ఉంది. ఆ కారు వచ్చే ముందు ఆ అగ్ని వల్ల బంగళాలో ఎలాంటి ఉపద్రవం కలగనుందో కూడా కృష్ణకు తెలిసిపోయింది. ఫైరు బ్రిగేడ్ వాళ్ళు బెల్ల వాయించుకుంటూ బంగళా ఆవరణలోకొచ్చి పడ్డారు. అందరినీ బంగళాకి వీలైనంత దూరంలో ఉండమని చెప్పి పోలీసుల్ని, అధికారుల్ని బంగళా ఆవరణ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాడు కృష్ణ. క్షణంలో కాంచనగంగ బంగళా అవతల ప్రహారీ గోడ అవతలకు జనమంతా వెళ్ళిపోయారు. భయంకరంగా ఆకాశాన్నే కాల్చివేస్తుందా అన్నట్టు అగ్నిశిఖలు మహోజ్వలంగా పైకి ఎగిసిపోతున్నాయి. భూగృహంలోంచి చిత్రమైన పేలుళ్ళు ధన్ ధన్ అంటూ వినిపిస్తున్నాయి. లోపలున్న నీటి ఆవిరి పీడనం మరీ మరీ హెచ్చైపోతుంది. గుహ అంతర్భాగాన్నంతటినీ ఆవిరి ఆక్రమించేసింది. అది బయటపడే సందు లేదు. అగ్ని దానిని చెట్టు త్వరలోంచి బయట పడనివ్వడం లేదు. క్షణం, 2, 3, 4 అక్కడున్న నేల కంపించిపోతోంది. భూకంపం వచ్చేటప్పుడు భూమి కదిలిపోయేటట్టు కదిలిపోతోంది. చివరికి చివరికి మొత్తం భూగృహం కదిలిపోయేట్టు, ఆకాశం హడలిపోయేట్టు, భయంకరమైన పెద్ద అగ్నిపర్వతం ఒక్కసారిగా విజృంభించి బదలైపోయినట్టు, ఒక్క ఊపున పెద్ద శబ్దంతో ఆ చెట్టు చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా బంగ్లా హాలు కూడా బదలైపోయి ఆకాశంలోకి తునాతునకలైపోయి ఎంత ఎత్తుకో ఎగిరిపోయింది ఠామ్ అంటూ. హాల్లో ఉన్న నూతి దగ్గర నుంచి తోటలో ఉన్న భూగృహం వరకు ఒకే అగాధంలా తయారైపోయింది. చెట్టు ఉన్న ప్రాంతాల్లో 30 మీటర్ల వ్యాసంలో పెద్ద కందకం 15 మీటర్ల లోతున ఏర్పడిపోయింది. కరిగిన మట్టి, విరిగిన రాళ్ళు ఆవిరైపోయి ఇంకా సలసలా కాలిపోతున్న నీరు పైకి 100 మీటర్ల ఎత్తుకి ఎగిరిపోయింది. దాంతో త్వరలో పోసిన పెట్రోల్ మరింత విజృంభించి ఒక నూనెగని తగలబడిపోతుందా అన్నట్టు మహాభయంకరంగా తయారైంది. అగ్నిమాపక దళం వారు ఆ బంగ్లా దగ్గరికే వెళ్ళలేకపోతున్నారు. మరి లోపల కింద భూగర్భ గృహాల్లో ఏమున్నాయో గాని ప్రేళ్లుళ్ళు మాత్రం ఆగడం లేదు. ఒక భీకర అరణ్యమే తగలబడిపోతుందా అన్నట్టుంది. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు దాని కాంతి మహా ఘోరంగా కనిపిస్తోంది. ఊరి జనం ఊరొదిలి పారిపోతున్నారు. పూచిక పుల్లైనా తీసుకోకుండా పారిపోతున్నారు. పోలీసులు ఎంతగా భయపడొద్దని చెప్పినా వాళ్ళు వినిపించుకోవడం లేదు. సగం విరిగిపోయిన బంగ్లా మాత్రం ఆ వికృతాకారపు రిప్రజెంటేటివ్లా నిలబడుంది. మ్యాజిక్ సర్కిల్లో ఉన్న వీరాంజనేయులు మరింత ఘోరంగా మంత్రాలు జపిస్తూ తపస్సమాధిలో ఉన్నాడు. అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతనికి తెలియకుండానే అగ్నిని స్తుతిస్తున్నాడు. ప్రార్థించే కొద్దీ ప్రసన్నమయ్యేట్టు కాంచనగంగ బంగ్లాలో విజృంభిస్తున్న అగ్ని మరింత విశ్వరూపాన్ని ధరిస్తోంది. అక్కడేం జరుగుతుందో అతనికి తెలియనే తెలీదు. అతని దృష్టంతా ఫ్లోరోష్ మీదే. చెప్పిన పనిని ఫ్లోరోష్ చేసుకుని తిరిగి రావాలనే. అతను తిరిగి రాగానే అతన్ని పంపించేసి పార్వతి ఎక్కడుందో వెతుక్కోవాలి. దూరంగా ఎక్కడో అతని నమ్మిన బంటు రాము ఇన్నాళ్లు కూడా పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా కాపలా కాస్తోంది. వీరాంజనేయుల చుట్టూ దూరంగా రకరకాల ప్రేతాత్మలు సుళ్ళు తిరుగుతూ పైలోకాలకి పోతున్నాయి. కానీ అతని దృష్టి మాత్రం ఫ్లోరోష్ మీదే ఉంది. కారులోని భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ అతన్ని ఆవహించున్న క్షుద్రశక్తులు ఫ్లోరోష్ కబంధ హస్తాల నుంచి తప్పించుకుపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తప్పించుకుని ఎక్కడికి పోలేవు అని వాటికి తెలుసు. అయినా పోవాలి. 2 సజాతి ధృవాల్ని ఒక చోటుకు చేరిస్తే ఆ 2 ఎలా పక్కకి తప్పుకుంటాయో అలానే తప్పుకోవాలని వాటి ప్రయత్నం. విద్యుచ్ఛక్తితో తిరిగే ఫ్యాన్లో ఈ వికర్షణ వల్లే రోటరీ తిరుగుతోంది. అయితే అది చట్రంలో బంధించబడి ఉండడం వల్ల గిరగిరా తిరుగుతోంది. అదే విశ్వసూత్రం వీటికి వర్తిస్తోంది. అవి బంధింపబడిపోయాయి.
తప్పించుకోలేవు. అందుకే ఆ క్షుద్రశక్తులు ఆ కారులో తిరిగిపోతున్నాయి. రోటరీ ఆ విద్యుత్తుని ఎదిరించి నిలబడిపోతే ఫ్యాను హీటెక్కిపోతుంది. అలానే ఆ క్షుద్రశక్తులు విద్యుత్ అయస్కాంత శక్తిని ఎదిరించి ఆగిపోతే అవి వేడెక్కి నాశనమైపోతాయి. అవి కారులో పిచ్చిగా తిరిగే కొద్దీ అవి సృష్టించే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నారాయణపురం మెదడులో నెగిటివ్ వైబ్రేషన్స్ని కలిగించి పారేస్తున్నాయి. నారాయణపురం మరింత భావోద్రేకంతో కారుని స్పీడ్గా పోనిస్తున్నాడు. కారు ఊరి పొలిమేరలోకి వచ్చేసింది. భూతాలమర్రి దగ్గర కారు ఆగలేదు. కాంచనగంగా బంగ్లాలో బడబాగ్ని మరింత ఘోరమైపోతుంది. ఊళ్ళో జనమంతా దూరంగా కాలిపోతున్న బంగ్లాని చూస్తున్నారు. ఊళ్ళోకి కారు ప్రవేశించింది. దాన్ని చూడగానే ఎక్కడి జనం అక్కడ ఇళ్లలోకి పోయి తలుపులు బిగించుకున్నారు. కారుని చుట్టుముట్టిన ఫ్లోరోష్ శక్తి కారుని తిన్నగా ఆ మహాగ్ని వైపే తోసుకుపోతోంది. కారు బంగ్లా దగ్గరకు వచ్చేసింది. బంగ్లా ప్రహరీ గోడ ఉక్కు తలుపులు వేసున్నాయి. పోలీసులు, అధికారులు, ఫైరు బ్రిగేడ్ వాళ్ళు అక్కడే కంగారు కంగారుగా తిరుగుతున్నారు. కారు ఉక్కు గేట్ని గుద్దేసింది. ఉక్కు తలుపులు విరిగిపోయి దారిచ్చాయి. కారు అక్కడున్న స్పీడ్ బ్రేకర్స్ మీద అదే స్పీడ్లో ఎక్కిపోయింది. ఆ ఊపుకి కారు గాల్లో 10 అడుగులు పైకి లేచి తిరిగి కింద పడింది. ఇప్పుడు ఫ్లోరోష్ శక్తి కారుకి రెండు పక్కల వెనక ఆక్రమించింది. మధ్యదారి తిన్నగా కాలిపోతున్న చెట్టు వైపుకు పోతోంది. ఆ దారి గుండా కారు అదే స్పీడ్లో బడబాగ్ని వైపు ఉరుకుతూ క్రూరాతి క్రూరమైన రాక్షసుడు పరిగెత్తిపోతున్నట్టు పోతోంది. బడబాగ్ని దగ్గరైపోయింది. నారాయణపురావు హడలిపోతున్నాడు. అతన్ని ఆవహించిన భూపతి నాయుడమ్మ యొక్క వికృతాకారపు ప్రేతాత్మ, మిగతా క్షుద్రశక్తులు హై వోల్టేజీతో తిరిగే జనరేటర్ బలవంతంగా ఆపివేయబడితే ఎలాంటి కీచు శబ్దం చేస్తుందో అలానే విలవిల్లాడిపోతూ శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. కారు బడబాగ్ని దగ్గరకు పోతోంది. బయట నిలబడున్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. బడబాగ్నిని చేరుకుంది కారు అతి వేగంగా, విసురుగా. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అందులో కూర్చుని డ్రైవ్ చేస్తున్న నారాయణపురావు అంత స్పీడ్గా ఆ అగ్నిపర్వతం లాంటి బడబాగ్నిలోకి ఎందుకు పోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కృష్ణకు మాత్రం తెలుసు. అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాడు నారాయణపురావు. అతన్ని ఆవహించిన తండ్రి ప్రేతాత్మ, దుష్టశక్తులు. వీటిని నారాయణపురావుని బలంగా, బలవంతంగా నెట్టుకుంటూ ముందుకు పోతోన్న ఫ్లోరోష్ను కూడా స్పష్టంగా చూశాడు. అతని దృష్టి 3 కొలతల మధ్య బంధింపబడిన లోకాన్నే కాకుండా 4 కొలతల లోకాల్ని, అందులోని చైతన్యాన్ని, ఆ 4 కొలతల్లో లోకం ఏ విధంగా ఉంటుందో దానిని కూడా చూడగలుగుతోంది. స్థలం, కాలం రెండూ కుచించుకుపోయి ఒకచోట ఎంత విచిత్రంగా గోచరిస్తోందో దాన్ని చూడగలుగుతున్నాడు. ఈ రెంటినీ చూడగలిగే ప్రాణికి భూత, భవిష్యత్, వర్తమానాలు 3 ఒకే చోట ఎంత వింతగా దృగ్గోచరమవుతుందో దానిని ఏకకాలంలో చూడగలుగుతున్నాడు కృష్ణ. అందుకే అతను మిగతా వారిలా చలించలేదు. మిగతా వారిలా ముందుకు ఉరకలేదు. కారు వేగంగా వెళ్లి మంటల్లో పడింది. 2 నిమిషాల్లో కారు మాడి మసైపోయింది. ఆ మంటల్లో శరీరం కూడా మాడిపోయింది. ఆ శరీరంలో ఇంతవరకు బంధింపబడిన ఔన్సు బరువు గల ప్రాణం ఆ శరీరం ఇక అనవసరమనుకుని దాన్ని వదిలేస్తోంది. శరీరంలో బంధింపబడున్న ప్రాణం ఆ దేహం మంటల్లో కాలిపోతున్నా దాన్ని వదిలిపోవడానికి ఒప్పుకోవడం లేదు. అది బాధపడడం లేదు. కానీ శరీరం కాలిపోతుంటే ఆ మంటకి విలవిల్లాడిపోతుంది. బయటనుంచి ఎవరో ఆ ప్రాణాన్ని బలవంతంగా, బలంగా బయటకు ఈడ్చి లాగి పారేస్తున్నట్టు ఫీల్ అయింది. నేను రాను, రాను, రాను అని ప్రాణం అరుస్తోంది. కానీ ప్రకృతి శక్తుల్ని అధిగమించలేకపోతోంది. దాన్ని ఒక సన్నని చీకటి గొట్టంలోంచి ఊహించలేనంత వేగంతో ఏదో శక్తి లాక్కుంటూ పోతోంది. చిరుగంటల శ్రావ్యమైన శబ్దం ఎక్కడ్నుంచో వినిపిస్తోంది. అలా లాక్కుని పోయి 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 ఆ శక్తి విడిచిపెట్టేసింది. ఎంతవరకు గీమంటూ వినిపిస్తోన్న భరించరాని శబ్దాలు మెల్లగా ఆగిపోయాయి. నారాయణపురావు ప్రాణం మంటల్లో తేలుతోంది. చిత్రం, ఆ మంటలు అతన్ని తాకడం లేదు, బాధించడం లేదు, మంట పుట్టడం లేదు. పదవి పోయిందని విచారం లేదు, శరీరం పోయిందని దుఃఖం రావడం లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపాదులు పోయి ప్రతీకార వాంఛ కలగడం లేదు. అంతలో ఎవరెవరో చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. తల్లి, భార్య, అన్నపూర్ణమ్మ, రాధ తల్లి, రాధ, పార్వతి, ఇంకా ఇంకా చాలా చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళ వెనకపోయాడు నారాయణపురావు. అక్కడేదో దివ్య కాంతి. ఈ భూమి మీద కనిపించే కాంతిలా లేదు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. కాని కనురెప్పలు మూతలు పడ్డం లేదు. కనురెప్పలు మూతలు పడని వాళ్ళని అనిమిషేయులు అంటారు. వాళ్లే దేవతలట. తను దేవతయ్యాడా? ఏవేవో వింత వింత కట్టడాల మధ్య నుంచి అందరితో పాటు పోతున్నాడు.
పోతున్నాడు పోతున్నాడు. కాని నారాయణప్పరావు తండ్రి భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ ఒక అంతటా నాశనం కావడం లేదు. ఫ్లోరోష్ దానిని క్షుద్రశక్తుల్ని వింతగా బంధిస్తున్నా అవి లొంగడం లేదు. వాటి సంగ్రామమంతా అగ్నిపర్వతం లాంటి జ్వాలల మధ్య జరుగుతోంది. వాటిని సర్వనాశనం చేయడం సృష్టిశక్తికే సాధ్యం కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని టెర్మినేట్ చేయడం ఎవరికి సాధ్యం? అయితే ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని మించిన శక్తి అణుశక్తి. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి కంటే 130 రెట్లు హెచ్చుంటుంది. ఈ విద్యుదయస్కాంత శక్తి విశ్వంలో ఎంత దూరమైనా ప్రసారమవుతాయి. కానీ అణుశక్తి అణువులోనే ఉంటుంది. అది విజృంభిస్తే ప్రళయమే. ఈ ప్రళయాన్నే కురుక్షేత్ర సంగ్రామానంతరం అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం ద్వారా సృష్టించాడు. దానిని అర్జునుడు అదే బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించి న్యూట్రలైజ్ చేశాడు. విజృంభిస్తోన్న నాయుడమ్మ క్షుద్రశక్తిని అదుపులో పెట్టి భూగ్రహం మీద దాని పవర్ని నాశనం చేసేందుకు ఫ్లోరోష్ తన శక్తిని హెచ్చించాడు. ఫ్లోరోష్ శక్తి హెచ్చై విజృంభించడంతో క్షుద్రశక్తుల్లోని ఎలక్ట్రాన్లు దిక్కుతోచగా పిచ్చిగా విచ్ఛిన్నమైపోతున్నాయి. అణువులోని ఎలక్ట్రాన్లన్నీ ఎగిరిపోతూ ఉండడంతో మిగిలిన అణువు అయాన్లుగా మిగిలిపోయి పైకి ఎగిరిపోతోంది. ఆయాన్ అంటే గ్రీకు భాషలో ప్రయాణికుడు అని అర్థం. అలా నాయుడమ్మ క్షుద్రశక్తిలోని అణువులన్నీ ఆయాన్లుగా మారిపోయి పైకి పోతూ ఉండడంతో ఫ్లోరోష్ మరింతగా తన శక్తిని హెచ్చించేస్తున్నాడు. పక్కలమట కింద మీద కూడా ఆక్రమించి ఆ దుష్టశక్తిని కంప్రెస్ చేసి పారేస్తోంది. కానీ అది నాశనం కావడం లేదు. పదార్థాన్ని నాశనం చేయనులేము, సృష్టించనులేము అన్నాడు న్యూటన్. ఈ ఆత్మ అవినాశి అన్నాడు గీతాకారుడు. పదార్థము శక్తి ఒకటే అన్నాడు ఐన్స్టీన్. పదార్థం నాశనమైతే శక్తి ఉత్పత్తి అవుతుంది. భౌతిక శరీరపు శక్తి అంతా మెదడులోనే ఉంది. రాగ శరీరం పోయి మస్తిష్కపు శక్తే మిగులుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఇప్పుడు క్షుద్రశక్తుల శక్తి అంతా మస్తిష్కం శక్తేనా? ఫ్లోరోషు శక్తి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. భూపతి నాయుడమ్మ క్షుద్రశక్తులన్నీ ఫ్లోరోషు విశ్వశక్తి ముందు తునాతునకలైపోతుంది. అన్ని వైపుల నుంచి విద్యుత్ అయస్కాంత శక్తితో ఫ్లోరోష్ నొక్కివేయడంతో ముద్దగా ప్లాస్మాలా మారిపోయిన దుష్టశక్తి ఆ పీడనను తట్టుకోలేక విశ్వమే పేలిపోతుందా అన్నట్టు వింత శబ్దంతో బదలైపోయి ఇంటిగ్రేటెడ్ అయిపోయి శక్తిరూపం చెల్లాచెదిరైపోయి కాస్మిక్ శక్తుల వైపు వెలుతురు వేగాన్ని మించిన వేగంతో పోయింది. ఆ క్షుద్రశక్తి నాశనం కావడంతో ఫ్లోరోషిస్కి వీరాంజనేయులు అప్పజెప్పిన పని అయిపోయింది. ఫ్లోరోష్ వెత్తున లేచింది. మ్యాజిక్ సర్కిల్లోకి పోయి విముక్తి పొందేందుకు. మ్యాజిక్ సర్కిల్లో ఘోరమైన ధ్యానంలో ఉన్న వీరాంజనేయుల ముందు ఫ్లోరోషు శక్తి మంటూ దిగి వచ్చి వాలింది. ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూనే ఉంది. అతనికొక్కడికే. దేదీప్యమానమైన ధవళకాంతి కనిపిస్తోంది. అతనికొక్కడికే. ఫ్లోరోష్ స్వరూపం కనిపిస్తోంది. అతని కంటికి మాత్రమే. ఫ్లోరోష్ ఉనికి తెలుస్తోంది. అతని చర్మానికి మాత్రమే. కేవలం ఫ్లోరోష్ తన పంచేంద్రియాలకు అనుభవంలోకి వస్తోన్న శక్తి స్వరూపం కాదా? పంచేంద్రియాలకు అతీతమైన ఆరో ఇంద్రియమైన అతీంద్రియ విజ్ఞానానికి గోచరమయ్యేవేనా ఫ్లోరోష్ లాంటి విశ్వశక్తులు? ఫోర్స్ రూపంలో అతి సామాన్యంగా పిలిచాడు ఫ్లోరోష్. వీరాంజనేయులు కళ్ళు విప్పి చూశాడు. చిరుతపులి రూపంలో లేడు ఫ్లోరోష్. సహస్రకోటి హస్తాలతో ఎదురుగా ప్రత్యక్షమై ఉన్నాడు. అవి హస్తాలో లేక విశ్వకాంతి కిరణాలో అతనికి తెలీదు. వీరాంజనేయులు, దుష్టశక్తుల్ని సమూలంగా నాశనం చేసేశాను, నువ్వు ఆజ్ఞాపించినట్లు. వీరాంజనేయులు తృప్తిగా చూశాడు. చిరునవ్వు నవ్వాడు. ఫ్లోరోష్, నీ మహత్తర శక్తుల గురించి తెలిసినయ్యా, నువ్విక వెళ్ళిపోవచ్చు. ఏ విశ్వ చైతన్యం దగ్గర నుంచి పిలవగానే వచ్చి ప్రత్యక్షమయ్యావో ఆ విశ్వశక్తి దగ్గరికే తిరిగి వెళ్ళిపో. అనుజ్ఞిస్తున్నాను. మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడల్లారా. నేను ఏకాకిని. నా స్వార్థం కోసం పిలవను. లోక కళ్యాణార్థమే నిన్ను అర్థిస్తాను. పిలిచిన తక్షణం ప్రత్యక్షం కా. వెళ్ళు ఫ్లోరోష్, వెళ్ళు అని వీరాంజనేయులు మంత్రం జపించాడు. ఫ్లోరోష్ మ్యాజిక్ సర్కిల్ వైపు చూశాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా వీరాంజనేయుల్ని తినేయాలని. దీక్షతో ఉన్న వీరాంజనేయులు ఎలాంటి తప్పు చేయలేదు. ఫ్లోరోష్ బయలుదేరాడు. భయంకరంగా కాదు, ప్రసన్నంగానే. ఫ్లోరోష్ ఆకాశంలోకి మాయమైపోయాడు. వీరాంజనేయులు ధ్యానిస్తూనే నిట్టూర్పు విడిచాడు. ఆ వాళ్ళంతా అతను ప్రార్థిస్తూనే గడపాలి. మ్యాజిక్ సర్కిల్లోంచి కాలు బయటకు పెట్టాడు. అతని ఒళ్ళు జలదరించింది. బయటకొచ్చాక అతను చుట్టూ చూశాడు. కాపలాగా ఉన్న కుక్క పరుగునొచ్చేసి అతని ముందు అత్యుత్సాహంతో తిరగనారంభించింది. ఎన్నాళ్ళు అది ఉపవాసమే ఉంది.
వీరాంజనేయులు కుక్కతో బాటు కాంచనగంగా బంగ్లా దగ్గరికి వచ్చేసరికి బంగ్లా ముందు భాగమంతా తగలబడిపోతుంది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఊళ్ళో జనమంతా అక్కడే ఉన్నారు. పోలీసు బలగం అక్కడే ఉంది. కృష్ణ, లీల, ముకుందరావు మొదలైన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వీరాంజనేయులు బంగ్లా కాంపౌండ్ దాటి లోపలికి వెళ్ళాడు. పోలీసు అధికారులు అతన్ని ఆఫ్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసి ఎవరో మహారాజాది రాజొస్తుంటే దారి విడిచిపెట్టినట్టు దారి వదిలారు. వీరాంజనేయులు తిన్నగా కృష్ణ దగ్గరకొచ్చి నమస్కారం చేశాడు. చూసారా వీరాంజనేయులు గారు, ఆయన పాపం ఆయన్నే ఎలా కొట్టిందో అన్నాడు. వీరాంజనేయులు సమాధానం చెప్పలేదు. ఒక నిట్టూర్పు మాత్రం విడిచాడు. మెల్లగా చల్లారిపోతోంది వేడి. వీరాంజనేయులు ఉలిక్కిపడి అటు చూశాడు. చల్లారిపోతున్న మంటల్లోంచొస్తున్న పొగ వెనక ఎవరిదో ఆకారం చప్పున మెరుపులా మెరిసింది. పార్వతీ అని గొణుక్కున్నాడు వీరాంజనేయులు. కృష్ణ అటు చూశాడు. ఎవరిదో ఆకారం అతన్ని రమ్మన్నట్టు పిలుస్తోంది. స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఎవరికి ఎలాంటి ఆకారంగాని అలికిడిగాని కనిపించలేదు, వినిపించడం లేదు. వీరాంజనేయులు పార్వతీ అని గొణుక్కుంటూనే మంటల వైపు వెళ్ళాడు. పోలీసు అధికారి అతన్ని ఆపబోయాడు. కృష్ణ వారించాడు. ఆయన్నేం వారించకండి. తనేం చేస్తున్నాడో తనకి తెలుసు, వెళ్ళనివ్వండి. వీరాంజనేయులు మంటల పక్క నుంచి ముందుకొచ్చాడు. అతని వెనకనే కృష్ణ, ముకుందరావు, హనుమంతరావు వెళ్లారు. హాలంతా కాలిపోయింది. కాని హాల్లో ఉన్న మెట్లు మాత్రం అలానే ఉన్నాయి. మెట్ల మీద ఆకారం. పార్వతీ, నీ వస్తున్నా పార్వతీ. వీరాంజనేయులు మెట్లెక్కాడు. హనుమంతరావు, ముకుందరావు ముఖాలు చూసుకున్నారు. కృష్ణ వీరాంజనేయుల వెనకనే వెళ్ళాడు. పార్వతి ఆకారం నడిచిపోతోంది. వెనక వీరాంజనేయులు వెళుతూ ఉన్నాడు. 2వ అంతస్తు దగ్గరున్న స్టోర్ గది గోడ దగ్గర ఆగిపోయింది పార్వతి ఆకారం. ఆమె ఏదో అంటోంది గాని వీరాంజనేయులకి అర్థం కావడం లేదు. ఏంటమ్మా అని కృష్ణ ముందుకొచ్చాడు. కృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడో ముకుందరావుకి, హనుమంతరావుకి అర్థం కాలేదు. ఈ గోడలో నన్ను బంధించేశారండి అంటోంది పార్వతి ఆకారం. ఈ విషయం వాళ్లతో చెప్పి పొలుగులు, పారలు తెప్పించాడు. వీరాంజనేయులు వీరావేశంతో గోడని తవ్వేశాడు. గోడ ముందు 2 ఇటుకల మందాన తాపడం చేశారు. అది మొదట్లో బహుశా అలమరా ఉండొచ్చు. అందువల్ల 10 ఇటుకలు లాగేసరికి గోడంతా అలమరా ఆకారంలో ముందుకు పడిపోయింది. ఆశ్చర్యం, అందులో నిలువుగా నిలబెట్టిన అస్థిపంజరం. ముకుందరావు, హనుమంతరావు స్టన్ అయిపోయారు. కాని అది కృష్ణకు అస్థిపంజరంలా అనిపించలేదు. పార్వతే తన ఎదురుగా నిలబడ్డట్టు అనిపించింది. వీరాంజనేయులు గారి భార్యవా అమ్మా? కృష్ణ అడిగాడు. అవునండి అంది పార్వతి. నన్ను చెర నుంచి విడిపించమని ఇక్కడికొచ్చిన వాళ్ళందరినీ ప్రార్థించేదాన్ని. కానీ ఎవరికీ నా మాట వినిపించేది కాదు. నేను శక్తిని కూడగట్టుకుని మనిషికి కనిపించాలని ప్రయత్నం చేసేసరికి నన్ను, నా అవతారాన్ని చూసి హడలి పారిపోయేవారు. చివరికి ఆ ముకుందరావు గారి పాపకు కనిపించి నా గోడు చెప్పుకుందామనుకున్నాను. కానీ ఆ పెద్ద రాక్షసుడు నన్ను చుట్టుపక్కలకి చేరనిచ్చేవాడు కాదు. వాడిప్పుడు అంతమైపోయాడమ్మా అన్నాడు కృష్ణ. అవును బాబుగారు, అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నాకు అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరగాలి. అస్థిపంజరానికా? భౌతికంగా మిగిలింది అదే కదా బాబు. ఈ విషయమంతా కృష్ణ వాళ్ళందరికీ చెప్పాడు. పార్వతి అస్థిపంజరానికి వైభవోపేతంగా అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికీ ఇవేం నమ్మలేకపోతున్నామండి. ఇది నిజంగా ఫ్యాక్టేనంటారా, మన భ్రమలంటారా అంది సునీత కృష్ణతో. భ్రమనేది కలగడానికి కూడా ఏదో ఒక అనుభవం మనిషికి జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిగి ఉండాలి. ఒకసారి డాక్టర్ పెన్ఫీల్డ్ ఒక రోగికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి బ్రెయిన్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. అతను రోగితో మాట్లాడుతున్నాడు. రోగి కూడా ఆపరేషన్ జరుగుతున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నాడు. ఒకసారి పెన్ఫీల్డ్ మెదడులో ఒక భాగానికి సన్నటి చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు. రోగి వెంటనే ఏదో పాట పాడాడు. పెన్ఫీల్డ్ ఎలక్ట్రోడ్ని మెదడు భాగం నుంచి తీసేస్తే రోగి పాట మానేశాడు. ఈ పాట ఎవరు ఎప్పుడు పాడారో గుర్తుకు తెచ్చుకోమంటే రోగి రీకలెక్ట్ చేసుకోలేకపోయాడు. కానీ పెన్ఫీల్డ్ మరో కేంద్రం దగ్గర ఎలక్ట్రోడ్ని పెట్టేసరికి ఆ పాట ఎప్పుడో అతని చిన్నతనంలో 2వ ఏట తల్లి పాడిన పాటని గుర్తుకొచ్చి తల్లి ఎదురుగా ఉన్నట్టే అమ్మ అమ్మ అంటూ ఏడ్చేశాడు. ఇది భ్రమ అనగలరా? ఎప్పుడో జరిగిన సంఘటన మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటుంది. అది అప్పుడు బహిర్గతం అవుతుంది అన్నాడు. అయితే దెయ్యాలు ఉన్నాయంటావా అన్నయ్య అంది లావణ్య. ప్రకృతి సిద్ధమైన శక్తులకి అనవసరంగా మనం దేవుళ్ళు, దెయ్యాలు అని పిచ్చి పిచ్చి అర్థాలొచ్చే మాటల్ని ఉపయోగిస్తున్నాం. కానీ నిజం ఆలోచిస్తే ఈ దేవుడు, దెయ్యం అనేవి నాణానికి 2 ముఖాలు లాంటివి.
ఈ శక్తులు కేవలం విద్యుదయస్కాంత శక్తులు. ఒక అయస్కాంతంలో ఒక రాగి రాడ్ పెట్టి గిరగిరా తిప్పితే కరెంటు పుడుతుంది. ఈ విశ్వమంతా విద్యుత్ అయస్కాంత శక్తే. అందులో గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్న ఎన్నో లోహాలున్న భూగ్రహం ఎంతటి కరెంట్ని ఉత్పత్తి చేస్తుంది? ఈ కరెంటు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. తిరిగి భూమిలోకే సరళ రేఖలుగా ప్రవహిస్తుంది. పాజిటివ్ రేఖ భూమి కిందుంటే ఆ రేఖ మీద దేవాలయాలు కడతారు. నెగిటివ్ రేఖ ఉంటే అది హంటెడ్ ప్లేసెస్. హిందూ దేశం పటం తీసుకుని చూడు. బెనారస్, విజయవాడ, తిరుపతి, కన్యాకుమారి ఒకే సరళ రేఖలో ఉంటాయి. అలాగే హస్తినాపురం, బెనారస్, కలకత్తా ఒకే రేఖలో ఉంటాయి. ఈ రేఖలు అప్పుడప్పుడు పక్కకు తప్పుకుంటాయి. అప్పుడు ఆ దేవాలయాలను మన వాళ్ళు వదిలివేసేవారు. కోణార్క దేవాలయం, మహాబలిపురం, భువనేశ్వర దేవాలయాలు ఇందుకు ఉదాహరణలు. అయితే ఈ భూమిలో ఉండే నెగిటివ్ ఫోర్స్ ఎక్కడ హెచ్చుగా ఉంటుందో అక్కడ మృతుల తాలూకా ప్రాణశక్తి చేరుతూ ఉంటుంది. దీనికి స్వయంగా ఇతరుల కంటికి కనిపించే శక్తి లేదు. అందుకని సజీవ ప్రాణి నుంచి కరెంట్ లాక్కుని అది కొన్నాళ్ళకి రూపాన్ని దలుస్తుంది. మనిషి శరీరంలో మొత్తం 30 వాల్ట్ల బల్బుని వెలిగించగలిగే కరెంట్ ఉంది. ఆ కరెంట్ని లాక్కుంటూ ఉండబట్టే ముకుందరావు గారికి, హనుమంతరావు గారికి, సునీత గారికి శరీరంలో వేడిపోయి గెడ్డకట్టే చలి వేసేది. అయితే ఈ దెయ్యాలు మనుషుల్నేం చెయ్యవు. అవి మరీ భూమి మీద స్మృతుల్ని మరిచిపోనివైతే తప్ప. ఇవి గడలు విరగొట్టడం లాంటి శక్తిని ఎలా సంపాదించుకున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఒక గడియను విరగొట్టాలంటే 50 కిలోవాట్ల శక్తి కావాలి. కానీ ఈ సైకో కిన్సిస్కుండే శక్తి కేవలం 0.001 వాట్ మాత్రమే. అందుకే ఈ సైకో కెనిసిస్ని ఫిజిక్స్ నమ్మదు. కానీ జరుగుతున్న విషయం ఎలా జరుగుతుంది అంటే అటువైపుకి మన వైజ్ఞానిక శాస్త్రం పోలేదన్నమాట. వీరాంజనేయులు గారు తెప్పించిన ఆ దేవశక్తులు నిజంగా వచ్చాయంటారా? లేక వచ్చుంటాయి. కారణం వర్డ్ పవర్కి ఎంతటి శక్తి ఉందో తెలుసుకుంటే ఆ మాటల శక్తితో ఏమేం చెయ్యలేం అనిపిస్తోంది. ఆ మాటల్ని అయితే అతి స్పష్టంగా ఉచ్చరించాలి. అవి సంస్కృతంలో ఉచ్చరించారా, లాటిన్లో పలికారా, గ్రీకు భాషలో అన్నారా, లేక మరో భాషలో అన్నారా అనేది ప్రశ్న కాదు. ఆ మాటలు ప్రకృతిలోని అణువుల్ని ఒక క్రమ పద్ధతిలో కదిపాయా లేదా అనేదే ముఖ్యం. అందుకే పళ్ళు లేనివాడు చేతబడికి అనర్హుడు అంటారు. చేతబడుంది, కానీ అది ప్రయోగించడం అందరికీ చేత కాదు. అసలు వాక్కుకి అంతటి మహత్తర శక్తి ఉందో చెప్తా. 18వ శతాబ్దంలో ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడు వయలిన్ మీద రకరకాల రాగాలు వాయిస్తూ ఉంటే దానికి కలిపిన తీగల ద్వారా దూరంగా ఎక్కడో ఉన్న ఇనప పలకల మీద వేసిన ఇసుక రేణువులు చతురస్రాలుగాను, దీర్ఘ చతురస్రాలుగాను, వృత్తాలుగాను, స్ప్రింగు చుట్టల్లాను ఏర్పడ్డాయట. ప్రత్యేకమైన రాగం వాయిస్తే ప్రత్యేకమైన ఆకారం ఏర్పడేది. అంటే శబ్దానికి రిథమిక్గా వాయిస్తే ఆకారాల్ని సృష్టించగలిగే శక్తి ఉందని తేలిపోయింది. అలాగే ఇటీవల మిసెస్ వాట్స్ హగ్ అనే ఒక ఆమె ఒక రకమైన యంత్రాన్ని ఎయిడోఫోన్ తీసుకొచ్చి అందులో రకరకాల రాగాలాపనలు చేస్తే రకరకాలుగా నక్షత్రాలు, పాముల్లాగా, స్ప్రింగు చుట్టల్లా ఆకారాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఫ్రాన్స్లో మేడం ఫిండ్లే అనే ఒక ఆమె ఓ ఈవ్ మరియం అనే పాటని సభలో పాడితే మేరీ బిడ్డ జీసస్ నెత్తుకుని ఉన్న ఆకారం కనిపించింది. అదే సభలో ఉన్న ఒక భారతీయుడు భైరవరాగం ఆలపిస్తే భైరవుడు సునకంతో పాటు క్షణంసేపు కనిపించి మాయమయ్యాడట. నిజానికి ఇక్కడ భైరవుడు ఉన్నాడో లేడో తెలీదు. కానీ మేరీ జీసస్లు 2000 ఏళ్ల క్రితం బ్రతికిన వాళ్లే కదా. ఒక రాగం అలా ఆలపించేసరికి మేరీ కనిపించిందంటే, భైరవుడు కనిపించాడు అంటే భైరవుడు కూడా ఎప్పుడో ఎక్కడో ఉన్నట్టే కదా. రాగానికింత శక్తి ఉంది కాబట్టే పిరమిడ్లలో ఉన్న 200 టన్నుల రాళ్లని మంత్రోచ్చారణతోనే సునాయాసంగా పైకెత్తేసేవారు. ఆ మంత్రశక్తి మనిషి మీద ఎలా ప్రయోగిస్తారంటే ఇదే పద్ధతి. మనిషి శరీరంలో మరొక శరీరం ఉంటుంది. అది భౌతిక శరీరం కంటే 6 నుంచి 70 అంగుళాల పెద్దదిగా ఉంటుంది. అయితే అంత పెద్ద లోపలి శరీరం భౌతిక శరీరంలో కుక్కివేయబడ్డం వల్ల అది శరీరం నుంచి కొంత బయటకు తేజస్సు రూపంలో వస్తూ ఉంటుంది. ఈ తేజస్సు తల దగ్గర హెచ్చుగా ఉంటుంది. ఈ లోపల శరీరాన్ని మన వాళ్ళు ప్రాణం అంటారు. రష్యన్లు బయోప్లాజ్మిక్ బాడీ అంటారు. చైనా వాళ్ళు విటల్ ఫోర్స్ అంటారు. శరీరంలో ఒక భాగం తెగిపోయినా ఈ బయోప్లాజ్మిక్ బాడీ మాత్రం ఆ అంగం ఉన్న చోట ఆ అంగంలానే కనిపిస్తుంది. అయితే అది మామూలు కంటికి కనిపించదు. కిర్లియాన్ ఫోటోగ్రఫీ వల్ల మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషి తల వెంట్రుకో, గోరో, ఉమ్మో కింద పడినప్పుడు వాటికి ఆ వ్యక్తికి నిజానికి సంబంధం ఉండదు.
కానీ క్లిరియాన్ ఫోటోగ్రఫీలో చూస్తే ఆ తెగిన వెంట్రుకి ఆ శరీరానికి సన్నటి దారం లాంటి లింక్లా ఉంటుంది. అందువల్ల ఆ తెగిన వెంట్రుకను పట్టుకుంటే ఆ వెంట్రుక తాలూకా వ్యక్తికి, వెంట్రుక పట్టుకున్న మనిషికి ఇన్విజిబుల్ లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆ వెంట్రుక మీద శబ్దంతో ఆకారాల్ని మంత్రగాడు సృష్టించగలిగితే ఆ ఆకారం వెంట్రుక నుంచి కనిపించని లింక్ ద్వారా ఆ మనిషి శరీరానికి తగులుతుంది. ఆ వ్యక్తిలో ఈ వికృత ఆకారాల వల్ల తెలియని రోగం వస్తుంది. కానీ దానిని ఎదుర్కోగలిగే శక్తి ప్రతి మనిషికి లోపల చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మంత్రాలు మనిషిని చేతబడి ద్వారా చంపలేవు. కానీ మంత్రోచ్చారణ చాలా స్పష్టంగా, శాస్త్రోక్తంగా జరిగితే వ్యక్తికి మరణం తప్పదు. అంత స్పష్టంగా పలకగలిగే మంత్రగాళ్ళు దేశంలో ఒకరో ఇద్దరో ఉంటారు. ఒకవేళ మంత్రగాడు తప్పుడు ఉచ్చారణ చేశాడా, అది ఆ వెంట్రుక ద్వారా ముందుకి పోక వెనక్కొచ్చి మంత్రగాడిని హతమారుస్తుంది. వేగంగా ప్రవహించే నీటికి అడ్డంగా అకస్మాత్తుగా పెద్ద అడ్డంకి పడేస్తే నీరు వెనక్కి ఒక్కసారి ఎలా చిమ్ముతుందో అలానే వెనక్కిపోయి మంత్రగాడి మీద పడుతుంది. అయితే ఇక్కడ వీరాంజనేయులు చేసింది చేతబడి కాదు, దుష్ట సంహారం కోసం దివ్యశక్తుల్ని పంపించాడు కాబట్టి, ఆ దివ్యశక్తి పాజిటివ్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ అయిన నాయుడమ్మని హతమారి చేసింది. పాజిటివ్ ముందుకు పోతుంది, కానీ దుష్టశక్తి అయిన నెగిటివ్ ఫోర్స్ వెనక్కొస్తుంది. అదే తేడా. అందువల్లే వీరాంజనేయులు నాయుడమ్మ దుష్ట ప్రేతాత్మను హతమార్చగలిగాడు. అయినా ఒక విషయం ఇక్కడ గమనించాలి. దెయ్యాలు కనిపించినట్టే ఈనాటి నాయకుల దుశ్చర్యలు మనకి స్పష్టంగా కనిపించడం లేదు. దానికి అమాయకులైన ప్రజల్లాంటి ముకుందరావు, జానకి, సునీత పిల్లలు బలైపోతున్నారు. ఇలాంటి రాక్షసుల్లాంటి నాయకుల్ని హతమార్చాలంటే ఫ్లోరోష్ లాంటి శక్తిని ఆంజనేయుల్లాంటి ధీరులు ప్రజల్లోకి పంపించాలమ్మా. అప్పుడే సర్వసమానత్వం వస్తుంది అని ముగించాడు కృష్ణ. ఇంతటితో కాంచనగంగ అనే నవల కంప్లీట్ అయిందండి. హారర్ నవల్స్ మంచివి దొరికినప్పుడు నేనే మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మన శ్రోతల్లో ఎవరికైనా మంచి మంచి హారర్ నవల్స్ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. హారర్ నవళ్ళు ఎవరి దగ్గరైనా పీడిఎఫ్లు ఉంటే నాకు మన ఛానల్లో మెయిల్ అడ్రస్కి పంపించగలరు. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.